హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న అందమైన గ్రామం. సంక్రాంతి పండుగ వచ్చింది. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, వాకిళ్ల దగ్గర చెరుకు కట్టలు, ఆకాశంలో చిన్ని చిన్ని గాలిపటాలు. గ్రామం అంతా ఆనందంతో నిండిపోయింది. చలికాలం ఉదయం భోగిమంట చుట్టూ కుటుంబం మొత్తం నవ్వుకుంటూ ఆనందంగా నిలబడి ఉన్నారు. ఈ పండుగ మనకు కొత్త ఆనందాలు తీసుకురావాలి అని అందరూ కోరుకుంటున్నారు. అప్పుడే ఊరిలోకి హరిదాసు వచ్చాడు. తాళం మోగిస్తూ దేవుడి పాటలు పాడాడు. పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నారు. సంక్రాంతి పండుగ మరింత అందంగా మారింది. అంతలో నాన్న తన చిన్నబాబుకు ఒక అందమైన రంగుల గాలిపటాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అది తీసుకున్న బాబు ఉత్సాహంగా గాలిపటాన్ని పైకి ఎగరవేయాలని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా గాలిపటం మాత్రం పైకి ఎగరడం లేదు. నేల మీదే పడిపోతూ ఉంది. అంతటితో నిరుత్సాహపడిన బాబు ఆ గాలిపటాన్ని తన చేతుల్లో పట్టుకుని ఒక మూల కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన నాన్న బాబు భుజంపై చేయి వేసి ప్రేమగా ఇలా అన్నాడు, "బాధపడకు నాన్న, మనం కలిసి ప్రయత్నిద్దాం. నువ్వు తప్పక విజయం సాధిస్తావు" అని. అది విన్న బాబుకి చాలా ధైర్యం వచ్చింది. ఈసారి నాన్న కూడా సహాయం చేశాడు. బాబు దారాన్ని బలంగా పట్టుకున్నాడు. గాలి కాస్త బలంగా వీచింది. గాలిపటం నెమ్మదిగా పైకి ఎగిరింది. గాలిపటం ఆకాశంలో ఎగురుతోంది. బాబు ఆనందంతో కేకలు వేశాడు, "నాన్న, నా గాలిపటం ఎగురుతోంది" అని. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మొత్తం గాలిపటాలతో నిండిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.